రౌడీ షీటర్ శ్రీకాంత్ని పెరోల్ మీద బయటికి తీసుకొచ్చినందుకు గాను లేడీ డాన్ అరుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక అతని కుమారుడికి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఎవరా వైకాపా మంత్రి, ఆ మంత్రి కుమారుడికి లేడీ డాన్ అయినటువంటి అరుణకి ఎలా పరిచయం, శ్రీకాంత్ని పెరోల్ మీద బయటికి తీసుకొచ్చేందుకు అరుణ ఆ మంత్రి కుమారుడికి ఎంత ముట్ట చెప్పారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రౌడీ షీటర్ శ్రీకాంత్ని పెరోల్ మీద బయటికి తీసుకొచ్చేందుకు గాను లేడీ డాన్ అయినటువంటి అరుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక మంత్రి కుమారుడికి 10 లక్షల రూపాయలకు పైగా లంచం ఇచ్చినట్లుగా కొన్ని ఆరోపణలు, కొన్ని విమర్శలు, కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఆ మాజీ మంత్రి కుమారుడికి ఈ లేడీ డాన్ అరుణకి ఏంటి సంబంధం, ఆ శ్రీకాంత్ని పెరోల్ మీద బయటికి తీసుకొచ్చేందుకు ఈ లేడీ డాన్ అరుణ ఆ మాజీ మంత్రి కుమారుడికి ఎంత ముట్ట చెప్పింది అంటే ఏం చెప్తారు సార్? కరెక్ట్గా గత ఏడాది శాంతి, కరెక్ట్గా ఈ ఏడాది అరుణ. అప్పుడేంటి, ఎండోమెంట్ ఆమె అసిస్టెంట్ కమిషనర్ శాంతి, మదన్ మోహన్, విజయసాయి రెడ్డి, అదొక ఎపిసోడ్. అమ్మ నాన్న తమిళమ్మాయిలాగా గందరగోళం అయింది అప్పట్లో. సార్ ఇప్పుడు మదన్ మోహన్, శాంతి, మధ్యలో విజయసాయి రెడ్డి గందరగోళం అయింది. ఏదో DNA టెస్టుల దాకా వెళ్ళారు ఒక టైంలో. అదట ముగిసి అది అలా ఉండిపోయింది. భ్రష్టు పెట్టించారు. ఏది అసలు వీళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ విధమైనటువంటి పనులు చేయటం. ఇప్పుడు తాజాగా ఏంటిది, ఈ లేడీ డాన్ అరుణ, ఎవరు రౌడీ షీటర్ అతను శ్రీకాంత్. అతను ఎప్పుడో గతంలో ఏదో బార్ యజమాని వైన్స్ అతన్ని హత్య చేసిన కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, యావజ్జీవ శిక్ష. ఎట్లా అతను బయటకు వస్తున్నాడు, ఏ విధంగా సెటిల్మెంట్లకి పాల్పడుతున్నాడు? అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఇదేనా గందరగోళం, గోళ? అసలు ఎక్కడా ఎప్పుడు మనం వినలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతమంది ముఖ్యమంత్రులను చూసాం. ఇప్పుడు ఈ లేడీ డాన్లేంటి, అసలు ఈ విధమైన పనులేంటి? అసలు శ్రీకాంత్ ఎవరు, ఈ లేడీ డాన్ అరుణ ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి, ఆవిడ ఎలా సంపాదించారు, అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు శ్రీకాంత్ అనే అతను నెల్లూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతను ఏంటి బయటకు తీసుకొస్తున్నారు, లోపల పంపిస్తున్నారు. ఎవరు అసలు విజయారావు గబ్బు పట్టారు దీంట్లో. ఆ ఎస్పీ అప్పుడు విజయరావుకి వీళ్ళకి ఏంటి సంబంధం? ఒక IPSగా ఉన్నటువంటి వ్యక్తులు. అసలు DGPగా పనిచేసిన ఆయన పేరు వచ్చింది, ద్వారకా తిరుమలరావు గారి పేరు వినపడింది. అంటే ఇప్పుడు ఒక వెలుగులో పనిచేస్తున్నటువంటి ఆమె ఏదో చిన్న చిన్న గొడవలతో వెలుగు నుంచి బయటకు వచ్చింది. ఏదో లేడీ బొటెక్ నడుపుకునేటటువంటి అరుణ అసలు ఎలా ఇలా ఎదగడం? అసలు మనకి సినిమాల్లో చూసాం ఫస్ట్ టైం, ఇప్పుడు ఇక్కడ మన జనంలో చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు శ్రీకాంత్ని మొన్న బయటికి పెరోల్ మీదకి తీసుకురావడం వెనుక అప్పటి మంత్రి కొడుకు సహాయం ఉందంట. 11 లక్షలు ఇచ్చిందంట. ఎవరా మంత్రి? ఇప్పుడు 11 లక్షలు ఇచ్చింది. మనకి నెల్లూరు జిల్లాలో మంత్రులు ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ పనిచేసినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళలో కొడుకు ఎవరికి ఉన్నారు? ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పూజిత మన కూతురు కదా, మన ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నది. ఇప్పుడు మంత్రి కొడుకు అంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుక, ప్రసన్న కుమార్ రెడ్డి? మనకు అర్థం కావట్లేదు ఎవరికి 11 లక్షలు ఇచ్చింది అనే దీంట్లో. ఇప్పుడు మంత్రి కొడుకు అంటే ప్రసన్నకి ఏమైనా కొడుకున్నాడా? ఓకే. ఇప్పుడు ఇక్కడ మన ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రిగా పనిచేసిన దాఖలాలు లేవు కదా సార్ వైఎస్ఆర్ ఇప్పుడు గతంలో పనిచేసిన దీంట్లో. ఇప్పుడు ఒకటి నెల్లూరు జిల్లా మంత్రి కొడుక, లేకపోతే చిత్తూరు జిల్లా మంత్రి కొడుక? చిత్తూరు జిల్లా మాజీ మంత్రి కొడుకు అంటే మనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుక. ఆల్రెడీ మిథున్ రెడ్డి ఇప్పుడు ఆ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. లేదు, చిత్తూరు జిల్లా మాజీ మంత్రి ఇంకెవరు ఉంటారు మనకి? రోజా కొడుకు ఏదో చదువుకుంటున్నట్టున్నాడు. నారాయణ స్వామి కొడుకున్నారా? నారాయణ స్వామి కూతురు కృపారాణి ఎవరో మొన్న కంటెస్ట్ చేసినటువంటి దీంట్లో. అసలు ఈ దిశ ఆమె, ఆ యాప్కి ఆమె ప్రమోటర్ అంట, ఈ లేడీ డాన్.
దిశ యాప్ లేకపోతే దిశ ఫౌండేషన్ ఇవాళ అరుణ దానికి ప్రచారకర్తగా నియమించింది ఎవరు, ఆమెను ఎంకరేజ్ చేసింది ఎవరు? ఇప్పుడు విజయసాయి రెడ్డితో ఆమె ఫోటో వైరల్ అవుతున్న నేపథ్యంలో దిశ యాప్, దిశ ఫౌండేషన్ ఆమె ఎదుగుదలకి విజయసాయి రెడ్డి దోహదపడ్డా? ఓకే. ఇప్పుడు ఇతను పట్టుకొచ్చి ఆ రూయా హాస్పిటల్లో చేర్చారు, తిరుపతిలో హోటల్లో ఉంచారు, ఆ తర్వాత నెల్లూరు జీజీహెచ్లో ఉంచారు. అక్కడ మరీ 1.5 రోజులు. అసలు ఆ ఎస్కార్ట్ సిబ్బంది ఏం చేస్తున్నారు? అదొక కట్టు కథ అంట. ఏది ఆ చేతికి కట్టు అనేది ఏదో ద్విచక్ర వాహనం గుద్దినట్టు, ఇరిగినట్టు. అసలు అక్కడ ఏదో సెటిల్మెంట్ హోటల్లో జరిగిన దాంట్లో వాళ్ళు ఏదో నరికారంటున్నారు. ఇప్పుడు ఆ శ్రీకాంత్ అసలు ఎవరు? అతనికి ఈ గొడుగు అతన్ని ఎవరు కాపాడుతున్నారు? ఎవరు అతన్ని వెనుకున్న రాజకీయ అదృశ్య శక్తి? ఈ రౌడీ షీటర్ శ్రీకాంత్కి కొంతమంది అనుచరులంట. ఆ అనుచరగణాన్ని శ్రీకాంత్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ లేడీ డాన్ అరుణ చూసుకోవడం ఏంటి? అసలు ఏంటి వీళ్ళిద్దరికి పరిచయం ఎట్లా? అసలు నెల్లూరులో ఏం జరిగింది? ఇప్పుడు నెల్లూరులో ఆ క్వాడ్జి కుంభకోణం అని తవ్వేసి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు. దాంట్లో 250 కోట్లు వైట్ క్వాడ్జి తవ్వేసిన దీంట్లో. లేకపోతే అసలు అక్కడే బెట్టింగ్ డాన్లు అన్నారు. ఏది మా క్రికెట్ బెట్టింగ్ పెద్ద ఎత్తున ఒక పెద్ద మాఫియా నడుస్తోందని. ఇప్పుడు మీరు అన్నారు 100 మంది ఇతని కింద రౌడీ షీటర్లు, వీళ్ళంతా ఒక నెట్వర్క్. ఎవరు? ఈ శ్రీకాంత్ కింద. ఇప్పుడు అతను అసలు వీడియోలో వైరల్ అయ్యా వల్గర్గా ఉన్నాయన్నమాట. ఏది హాస్పిటల్లో ఈ లేడీ డాన్ను అతను ఏదో ప్రేమించింది, లేకపోతే పెళ్లి చేసుకుంది, ఎంగేజ్మెంట్ కూడా అయిందనో ఏదో చెప్తోందా. ఒకటి అసలు ఆమెకి సెక్రటేరియట్లో ఎవరు ఇచ్చింది? అక్కడ ఒక ముఖ్య కార్యదర్శి సహాయంతో ఆమె పెరోల్ అప్లై చేసిందని. ఎవరా ముఖ్య కార్యదర్శి? ఇప్పుడు ఆ సమగ్ర నివేదికకి ఆదేశించారు, విచారణకు ఆదేశించినట్టున్నారు హోమ్ మినిస్టర్ అనిత. దీనిపైన అసలు ఇవాళ ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి చంద్రబాబు. ఏది అసలు ఏం జరుగుతోంది? పోలీస్ శాఖ ప్రక్షాళన చేపట్టారు. మొత్తం అందరు ఐపీఎస్ఎల్ని మార్చేశారు, కొంతమందిని సస్పెండ్ చేశారు. కాదంబరి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెండ్ అయిపోయి ఉన్న దీంట్లో ఇప్పుడు ఇక్కడ విజయారావు వైపు చూపిస్తున్నాయి వేళ్ళన్నీ కూడా. అంటే గోవా ట్రిప్ వెళ్ళిన మాట నిజమేనా? ఇంతవరకు అసలు విజయారావు ఎందుకని స్పందించలేదు? ద్వారకా తిరుమలరావు ఎందుకని స్పందించలేదు? ఏంటి ఇక్కడ జరుగుతోంది? ఒకటి మనం చూసాం, ఏది ఆ తిరుపతిలో హాస్పిటల్లోన ఆ వీడియో, నెల్లూరు హాస్పిటల్లోన వీడియో బయటకు వచ్చింది. ఆ సరసాలు కొంతమంది పిల్లలు, అదే మీరన్న 100 మందిలో మరి ఎవరో అసిస్టెంట్ ఆకు రౌడీలు వాళ్ళని రెచ్చగొడతాం, ఏదో పుష్ప సినిమా పాటలు వేసుకోవటం. ఇక్కడ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది ఈ పోలీసు అధికారుల యొక్క బలహీనతలను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు సంపాదించింది అంటున్నారు. ఆమె ఒక్కటి. ఆమె అసలు అసెంబ్లీకి కూడా కంటెస్ట్ చేయాలని ట్రై చేసింది. వైఎస్ఆర్సీపీ టికెట్ ఇప్పిస్తానంది. అంటే విజయసాయి రెడ్డికి ఆమెకి ఏమన్నా ఉన్నాయా? అంటే ఫోటోలు కూడా కొన్ని ఉన్న నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి అండెంత, సాయి రెడ్డి అండెంత, ఎవరు ఆమెను మోసం చేశారు? టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఇవ్వకపోవడం వల్ల ఆమె ఇండిపెండెంట్గా వేసింది అంటున్నారు. ఇప్పుడు సుళ్ళూరుపేటలోనో ఎక్కడ పోటీ చేసిందంట ఆమె. ఇప్పుడు ఈ లేడీ డాన్ అరుణ. వీటన్నిటిపైన లోతైన విచారణ జరపటం కాదు, ఇవి మళ్ళా పునరావృతం కాకుండా. అంటే ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసే వాళ్ళదా తప్పు, లేకపోతే అందులో ఇరుక్కునే అధికారులదా తప్పు? పోలీస్ అధికారులు ఇవాళ మిమ్మల్ని నిశ్చితంగా గమనిస్తున్నారు. హనీ ట్రాప్కి ఇది పరాకాష్ట. ఏది ఒక హనీ ట్రాప్గా కూడా దీన్ని చూడటం కాదు, అదేదో వాళ్ళు పొట్టకూటి కోసం చేస్తున్నది కాదు. ఇక్కడ 100 కోట్లు కూడబెట్టారని వెదజల్లారు పోలీసులందరికీ కూడా. ఎస్కార్ట్ సిబ్బంది అసలు ఏం చేస్తున్నారు? నీకు ఇదొక్కటే కాదు, బోరగడ్డ అనిల్ గుర్తొస్తుంది. ఆ రోజు బోరగడ్డ అనిల్ని జైలు నుంచి తీసుకెళ్ళి కోర్టులో హాజరుపరిచి మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు అవన్నీ వీడియోలు వస్తున్న దీంట్లో ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండకపోతే ఇదే జరుగుద్ది అన్నమాట. ఓకే.